అధికారులు వేగవంతంగా పనులు చేయడానికి, అలాగే ప్రజలకు ఏదైనా సమస్య వచ్చినా వేగవంతంగా వాళ్ళ అధికారులను కలుసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే సెంట్రల్ ప్లేస్లో ఏర్పాటు చేయటం. అలాగే ఈ కార్యక్రమాన్ని రెవెన్యూ శాఖ మార్చులు అనగానే సత్యప్రసాద్ గారు గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో వారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు మరి కొత్త జిల్లాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో అనైతికంగా జిల్లాలను విడగొట్టేశారు. ఆ జిల్లాలను విడగొట్టి కనీసం వాళ్ళకి అధికారులు పనిచేయడానికి ఆఫీసులు కూడా, కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయలే. అందుకనే ఇవాళ కొన్ని వెనకబడినటువంటి ప్రాంతాల కోసం కూడా కలిపి 26 జిల్లాలకి అదనంగా ఇంకొక 2 జిల్లాలు కలిపి 28 జిల్లాల్ని ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ 28 జిల్లాని కూడా సమగ్రవంతంగా అభివృద్ధి చేయాలి. దానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని ఇవాళ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి వాళ్ళు చూసాం, గత గవర్నమెంట్లో మన ఆస్తులు, మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు, తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు కూడా ఫోటో ఎవరు పెట్టుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. చివరికి మన సరిహద్దు రాళ్ల మీద కూడా, రాళ్లకు కూడా ఆయన బొమ్మలు పెట్టుకునే రాళ్ళు కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందుకనే ఈరోజు అనకాపల్లి జిల్లాలో 2,05,000 పాస్బుక్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడానికి శ్రీకారం చుట్టింది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందులో భాగంగా 26,000 పాస్బుక్ని ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. నిజంగా ఇది చాలా అభినందనీయం. మరి అనిత గారు చేసినటువంటి కృషి, ఎందుకంటే ఆవిడ హోంశాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా, ఏ ఆడబిడ్డకి ముందు ఇబ్బంది వచ్చినా మొట్టమొదట స్పందించే వ్యక్తి అనిత గారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే వారు కూడా, మేమందరం కూడా బాధితులమే. వారిని కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టారో చూసాం. పులివెందుల్లో ఒక దళిత మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యాన్ని ప్రశ్నిస్తే ఆవిడ మీద కూడా SC/ST యాక్ట్ పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. గత ప్రభుత్వం ఆ రకంగా ఉంటే ఈ ప్రభుత్వం ఎక్కడ ఎవరికి ఏ ఆడబిడ్డకి ఇబ్బంది వచ్చినా ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ స్పీడ్ గవర్నెన్స్ కూడా చేస్తా ఉన్నాం. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్, ఇవాళ వాట్సాప్ గవర్నెన్స్ ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కానీ, అలాగే డ్రగ్ పార్క్ కానీ, ఈ రకంగా అనేక ఇండస్ట్రీస్ ఈ ప్రాంతంలో రావడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కృషి. ఇదే కాదు, ఇవాళ ప్రపంచంలో ఎంతమంది పోటీ పడినా గూగుల్ సంస్థను విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి ఘనత యువ నాయకుడు నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఇదే కాదు, కేవలం ఎందుకు చేస్తా ఉన్నారంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఈ కుటుంబ ప్రభుత్వ పాలనలో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ మొన్న కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది, భారతదేశంలో వచ్చినటువంటి పెట్టుబడులు అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారు. ఇవాళ 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి నిన్ననే చూసాం, ఎందుకంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, భారతదేశంలో 2 ఎయిర్పోర్ట్లు తీసుకొచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తే చాలామంది అవహేళన చేశారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఎయిర్పోర్ట్ అవసరమా, ఇంత పెద్ద ల్యాండ్ అవసరమా అని చెప్పి మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ రూపురేఖలు మారి అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు ఐటీ తీసుకొచ్చినా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినా, ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చినా అది చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి. ఇవాళ ఉత్తరాంధ్రకి ఇవాళ రాబోయే కాలంలో అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు నిన్ననే ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయినటువంటి ఘనత కూడా ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, వాళ్ళ నాయకులు చెప్తా ఉన్నారు, మేమే తీసుకొచ్చాం, మా వల్లే భోగాపురం వచ్చిందని చెప్పి. 2014 నుంచి 19 వరకు చేసినటువంటి కృషి వల్ల
ఆనాడు మరి అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఇవాళ తిరిగి మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈరోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయింది. రేపు జూన్ నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్ 24 గంటలు ఈ విశాఖపట్నం నుంచి నడుస్తాయి అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీలో ఈ పిల్లల్లో చాలా మంది విదేశాల్లో రేపు రాబోయే కాలంలో ఉద్యోగాలు రావాలన్నా ఈ ఎయిర్పోర్ట్ చాలా ఉపయోగపడుతుంది. చాలా మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఈగలు తోలుకుంటుంది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరం అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి. నేను కోర్టుకు వెళ్ళి ఆపిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి